అంతు చిక్కని మిస్టరీగా మారుతోంది సాఫ్ట్వేర్ విజయశాంతిరెడ్డి ఆత్మహత్య. తనతో పాటు తన కొడుకు విశాల్ని, కూతురు చేతన్ రెడ్డిని ఇద్దరిని కలుపుకొని ఎందుకు చనిపోవాలనుకుంది విజయశాంతిరెడ్డి? విజయశాంతిరెడ్డి మరణానికి గల కారణాలేంటి? ప్రతి వ్యక్తి, ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి అంత ఈజీగా ప్రాణాలు తీసుకోవాలని ఆలోచించడు. మరి విజయశాంతిరెడ్డి తనతో పాటు తన కొడుకుని, కూతుర్ని ఎందుకు తన వెంట తీసుకెళ్లాలనుకుంది? లోకో పైలట్ ఎవరైతే ఉన్నారో విజయశాంతిరెడ్డి ఆత్మహత్య చేసుకునే సందర్భంలో ఆ రోజు చెల్లపల్లి రైల్వే స్టేషన్ దగ్గర గూడ్స్ రైలు కింద పడేటప్పుడు లోకో పైలట్ చూస్తే ఒక సీన్ ఏంటంటే, తల్లి తన ఇద్దరు పిల్లల్ని, ఇప్పుడు మీకు ఫోటోలో కనిపిస్తున్నారు కదా, ఆ ఇద్దరు పిల్లల్ని కౌగిలించుకొని అడ్డంగా రైల్వే ట్రాక్ అడ్డంగా నిల్చున్నారు. ట్రైన్ వచ్చి అతను అరుస్తున్నాడు, పక్కకు తప్పుకోండి, పక్కకు తప్పుకోండి అని. ఎంత అరిచినా వాళ్ళు జరగకుండా అట్లే ఉన్నారు. ఈలోపు జరగాల్సిన దారుణం జరిగిపోయింది. ఆ ఇద్దరు పిల్లలు కూడా చనిపోవాలని నిర్ణయానికి ఎందుకు వచ్చారు? అతిపెద్ద ప్రశ్న ఇది. విజయశాంతిరెడ్డికి కష్టం ఉండొచ్చు, విజయశాంతిరెడ్డికి కుటుంబ సమస్యలు కావచ్చు, లేకపోతే ఆఫీస్ సమస్యలు కావచ్చు, లేకపోతే ఆర్థిక సమస్యలు కావచ్చు, లేకపోతే ఇంకేదైనా సమస్య ఉండొచ్చు, మానసిక సమస్య ఉండొచ్చు. ఆమె చనిపోవాలనుకోవడంలో, తనకు సమస్య ఉంటే తను చనిపోవాలనుకోవడంలో ఒక న్యాయం ఉంది. కానీ ఇద్దరు పిల్లల్ని తీసుకొని ఎందుకు చనిపోవాలనుకుంది? తన ఇద్దరు పిల్లలతో కలిసి ఎందుకు చనిపోవాలనుకున్నది అనేది ఇక్కడ బిగ్ మిస్టరీగా మారుతోంది. విజయశాంతిరెడ్డి, తన కూతురు చేతన్ రెడ్డి, తన కొడుకు విశాల్ రెడ్డి మరణానికి గల కారణాలు వెతికే పనిలో పడ్డ పోలీసులకు అన్ని దారులు మూసుకుపోతున్నాయి. రైల్వే పోలీసులు కేసులో విచారణ జరుపుతున్నారు. ఏ దారి వెతికినా, ఏ దారిలో వెళ్ళినా వాళ్ళకి ఎటువంటి సమాధానం దొరకట్లేదు. భర్తను అడిగితే తను నా భార్యగా దొరకడమే నా అదృష్టం అని చెప్తున్నాడు. అత్తమామని అడిగితే అతను నా కోడలు కాదు, నా కూతురు బంగారం మా విజయశాంతిరెడ్డి అని చెప్తున్నారు. అంతేకాదు కన్న తల్లిని అడిగితే నా బిడ్డ ఏ సమస్యలో లేదు, ఎటువంటి సమస్యలో లేదు, చాలా సంతోషంగా ఉందని చెప్తుంది. కన్నతల్లి కూడా ఆమెతో పాటే ఉంటుంది. అసలు ఏం జరిగి ఉంటుంది? ఆ రోజు రాత్రి అంటే జనవరి 30వ తేదీ సాయంకాలం 6 గంటలకి వాళ్ళ మరణ ప్రయాణం మొదలైందని చెప్పాలి. సాయంత్రం 6 గంటలకి సాఫ్ట్వేర్ విజయశాంతిరెడ్డి తన కారు తీసుకొని హాస్టల్లో చదువుతున్న, ఇంటర్మీడియట్ చదువుతున్న తన కూతురు కొడుకు దగ్గరికి వెళ్ళింది. ఇద్దరిని ఆ రోజు ఏం జరిగింది ఒకసారి సీన్ టు సీన్ బ్యాక్ ఎండ్ వెళ్తే ఒక్కసారి ఆత్మహత్యకు ముందు జరిగిన సంఘటనలు గుర్తు చేసుకుంటే, సాధారణంగా విజయశాంతిరెడ్డి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాబట్టి వీకెండ్లో ఆమెకు వీక్ ఆఫ్ ఉంటుంది. శనివారం, ఆదివారం ఆమె వీక్ ఆఫ్. కానీ ఈ సంఘటన జరిగింది శుక్రవారం రోజు రాత్రి, శుక్రవారం రోజు జరిగిందని చెప్పాలి. అంటే శుక్రవారం రోజు సాయంకాలం 6 గంటలకి ఆమె ఇంట్లోంచి బయటికి వెళ్ళింది. ఆ తర్వాత ఆ రోజే అర్ధరాత్రి దాటిన తర్వాత 1 గంట దాటిన తర్వాత ఆమె చర్లపల్లి రైల్వే స్టేషన్కి వచ్చింది. తన కూతురుని, కొడుకును తీసుకొని మన సీసీ కెమెరా ఫుటేజ్లో చూడొచ్చు. రెడ్ కలర్ డ్రెస్లో, అట్లాగే ఆ ఇద్దరు పిల్లలు పక్కన నిల్చున్నారు. విజయశాంతిరెడ్డి అక్కడ ట్రాక్ పైన, అంటే ఏదైతే ప్లాట్ఫామ్ పైన నడుస్తూ కనిపిస్తున్నారు. మనకు 2 కెమెరాల్లో చాలా స్పష్టంగా విజువల్స్ కనిపిస్తున్నాయి. చాలా ప్రశాంతంగా, అంటే ఎటువంటి సమస్య లేని సాధారణ వ్యక్తులాగే నడుచుకుంటూ వస్తున్నారు. ఆ వచ్చేటప్పుడు వాళ్ళ దగ్గర ఫోన్ కూడా లేదు. చాలా అంటే ఫేస్లో మాత్రం మనకు తరచి చూస్తే వాళ్ళ విజయశాంతి మొహంలో కొంత బాధ కనిపిస్తుంది. రైల్వే స్టేషన్లో వాళ్ళు కలియ తిరుగుతున్న విజువల్స్ని మనం చూడొచ్చు. అర్ధరాత్రి జరిగిన తర్వాత రైల్వే స్టేషన్ సీసీ కెమెరాలు రికార్డ్ చేసిన విజువల్స్ ఇవి. ఎందుకు 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 విజయశాంతిరెడ్డి చనిపోయింది? కారణం ఏంటి? తను తనతో పాటు తన పిల్లని కూడా ఎందుకు చంపాలనుకుంది? ఆ పిల్లలు ఎందుకు చనిపోవడానికి ఒప్పుకున్నారు? ఇంకో బిగ్ క్వశ్చన్ ఇక్కడ ఏంటంటే, తల్లితో పాటు చనిపోవడానికి ఆ పిల్లలు ఎందుకు అంగీకరించారనేది అతిపెద్ద ప్రశ్నగా మారుతుంది. సుమన్ టీవీ విజయశాంతిరెడ్డి ఇంటికి వెళ్ళింది. బీబీ నగర్ పక్కన గూడూరు అనే విలేజ్ ఉంటుంది. వీళ్ళది నెల్లూరు జిల్లా, వాస్తవానికి ప్రాపర్. అటు నుంచి వీళ్ళు చాలా కొన్నేళ్ల క్రితం వలస వచ్చారు. ఈ ప్రాంతంలోనే స్థిరపడ్డారు. ఇక్కడే ఉండి జీవనం కొనసాగిస్తున్నారు. విజయశాంతిరెడ్డి భర్త సురేందర్ రెడ్డి దుబాయ్లో ఉద్యోగం చేస్తున్నాడు. విజయశాంతిరెడ్డి హైదరాబాద్లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో టీమ్ లీడర్గా పనిచేస్తుంది. పిల్లలిద్దరూ లోకల్గా ఉన్న హాస్టల్లో చదువుకుంటున్నారు. విజయశాంతిరెడ్డి ఆమె తల్లితో కలిసి చెల్లపల్లిలో ఒక నివాస ప్రాంతంలో ఒక ఇంట్లో వాళ్ళు నివాసం ఉంటున్నారు. చాలా ప్రశాంతంగా కనిపిస్తుంది. సాధారణంగా ఇటువంటి సంఘటనలు ఎందుకు జరుగుతాయని ఎక్స్పర్ట్స్తో ఒకసారి నేను మాట్లాడే ప్రయత్నం చేశాను. వాళ్ళు ఒక 4 రకాల సమస్యలను గుర్తించారు. ఈ 4 రకాల సమస్యలు ఉన్నప్పుడే తల్లి తన పిల్లలతో కలిసి చనిపోవాలనుకుంటుంది అని చెప్పేసి ఆ సమస్యల గురించి చెప్తున్నారు. మొట్టమొదటి సమస్య వచ్చేసి కుటుంబ సమస్యలు, గృహహింస.
ఇంట్లో వేధింపులు కానీ, అత్తమామ వేధింపులు కానీ, భర్త వేధింపులు కానీ, అది కాకుండా కుటుంబంలో ఇంకా ఇతర సమస్యలు ఏదైనా ఉన్నప్పుడు తల్లి ఆవేశానికి గురైతే నేను నా పిల్లల్ని తీసుకొని చనిపోతానని సాధారణంగా ఇటువంటి దారుణానికి ఒడిగట్టే అవకాశం ఉంటుంది. కానీ విజయశాంతి రెడ్డి విషయానికి వస్తే అసలు సమస్యలే లేవు, చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. తల్లితో మాట్లాడినా సమస్య లేదని తెలుస్తోంది, తమ్ముడితో మాట్లాడినా ఆమెకు ఎటువంటి సమస్య లేవని తెలుస్తోంది. భర్త దుబాయ్లో ఉంటాడు, ఆయనతో మాట్లాడి వచ్చాడు హైదరాబాద్కి, భార్య చనిపోయిన తర్వాత అతనితో మాట్లాడినా కూడా ఎటువంటి సమస్య లేవని తెలుస్తోంది. అత్తమామతో మాట్లాడినా ఎటువంటి సమస్య లేవని తెలుసు. వాళ్ళందరూ బోరున విలపిస్తున్నారు, కన్నీళ్లు పెట్టుకుంటున్నారు, ఏడుస్తున్నారు. మీరు విజువల్స్లో చూడొచ్చు. విజయశాంతి రెడ్డికి కుటుంబ సమస్యలు లేవు, గృహహింస లేదు. ఎందుకంటే విజయశాంతి రెడ్డి ఆ కుటుంబానికి పెద్ద దిక్కు. ఇక్కడ ఇంకొక పాయింట్, ఆ కుటుంబాన్ని చూసుకునేది, ఆ కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుతుంది. అత్త కుటుంబం కావచ్చు, అమ్మగారి కుటుంబం కావచ్చు, అత్తగారిళ్ళు కావచ్చు, పుట్టినిళ్ళు కావచ్చు, రెండు వైపులా విజయశాంతి రెడ్డి నాయకురాలు. ఇంకా చెప్పండి, ఆ కుటుంబానికి పెద్దది ఆమెనే, పెద్ద మనిషి కూడా ఆమెనే. సో రెండు కుటుంబాలు మేనేజ్ చేసేది ఆమెకు ఎటువంటి వేధింపులు ఉంటాయి చెప్పండి? ఎటువంటి వేధింపు లేవు. ఆమె చెప్పిందే, ఆమె మాటే వేదం మాకు రెండు కుటుంబాల్లో. సో కుటుంబ సమస్య లేవు, గృహహింస లేదు. రెండో కారణం వస్తే ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు ఇటువంటి దారుణమైన నిర్ణయం తీసుకుంటారని ఎక్స్పర్ట్ చెప్తున్నారు. ఆర్థికమైన సమస్యలు ఏమున్నాయి విజయశాంతి రెడ్డికి? హాయిగా ఈమె సంపాదించుకుంటుంది, సొంత ఇల్లుంది, సొంత కారు ఉంది, కారులోనే తిరుగుతుంది. చెర్లపల్లి నుంచి బీబీనగర్, అది గూడూరు దగ్గరికి కారులోనే వెళ్ళి అత్తమామను చూస్తుంది. ఆదివారం శనివారం వెళ్తుంది, వాళ్ళకి కావాల్సిన చికెన్ మటన్ వండి పెడుతుంది. వాళ్ళ మామ మాటల్లో తెలుస్తుంది. వాళ్ళ మామ చెప్తున్నాడు, చనిపోయే ముందు రోజు వచ్చింది మా కోడలు, బంగారం మా కోడలు పూరీలు చేసింది, చికెన్ తెచ్చింది, చికెన్ వండి పెట్టింది, నాకు తాగడానికి మందు బాటిల్ కూడా కొనిచ్చింది, బంగారు తల్లి నా కోడలని వాళ్ళ మామ చెప్తున్నాడు. వాళ్ళ అత్త చెప్తుంది దేవత నా కోడలని చెప్తుంది. ఇంకా ఆమెకి ఆర్థిక ఇబ్బందులు ఏమున్నాయి? భర్త దుబాయ్లో ఉన్నాడు, సురేందర్ రెడ్డి చాలా బాగా సంపాదిస్తున్నాడు, ఇబ్బంది ఏం లేదు. ప్రతిరోజు సురేందర్ రెడ్డి చెప్తున్నారు, ప్రతిరోజు నాతో మాట్లాడుతుంది, ఎవ్రీడే నాతో మాట్లాడేది అని చెప్పేసి. పిల్లల చదువు గురించి కూడా మాట్లాడింది మరణించే ముందు రోజు. మరి విజయశాంతి రెడ్డికి ఆర్థిక ఇబ్బందులు ఏమని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇకపోతే సామాజిక ఒత్తిడి. సామాజిక ఒత్తిడి అంటే ఎవరు నాకు ఈ లోటు ఉంది, లేకపోతే నాకు ఈ సమస్య ఉంది, నాకు ఆ సమస్య ఉంది, నలుగురిలో నేను తిరగలేకపోతున్నాను, నాకు ఈ సమస్య వచ్చింది, దీంతో నా తలెత్తుకోలేకపోతే, ఇటువంటి సమస్యలు ఉన్నప్పుడు ఏ తల్లైనా ఇటువంటి దారుణాన్ని కొడిగొడుతుందని చెప్తున్నారు. ఈమెకు అటువంటి సమస్యలు లేవు, ఎందుకంటే షీ వాజ్ ద టీమ్ లీడర్. పెద్ద మనిషి, ఇంటికున్న పెద్ద మనిషి ఆమెనే, ఇంటికి పెద్ద దిక్కు, ఇంటికి గౌరవం ఇచ్చిన వ్యక్తి ఆమెనే. ఆమె మాటని కాదనే వాళ్ళు ఎవరూ లేరు కుటుంబంలో. సో సామాజిక ఒత్తిడి ఉండే అవకాశమే లేదు. ఆమె ఏ నిర్ణయం తీసుకుంటే ఆ కుటుంబానికి ఆ నిర్ణయమే శిరధార్యం. ఆమె ఏం మాట చెప్తే ఆ కుటుంబం అదే మాట వింటుంది. ఇంకేం సమస్య ఉంటుంది సామాజిక ఒత్తిడి? సామాజికంగా కూడా ఏమైనా సమస్య ఉంటే ఆమె దగ్గరికి వెళ్తారు ఫ్యామిలీ మెంబర్స్ అంతా. మిగతా వాళ్ళకి ఎటువంటి సమస్యలు ఉంటే అందరూ ఆమె దగ్గరికి వెళ్తారు. అప్పుడు ఆమెకి ఇటు సామాజిక ఒత్తిడి ఉందని ఏం ఆలోచిస్తాం? లేదు. మానసిక ఒత్తిడి, ఆరోగ్య సమస్యలు. ఇక్కడే ఒక పాయింట్ అందరికీ కొంత ఇబ్బంది కలిగించే పాయింట్ కానీ ఆలోచింపజేసే పాయింట్ ఉంది. ఏంటంటే మానసికంగా తాను ఏదైనా సమస్యను ఎదుర్కొంటుందా? ఎందుకంటే ఇక్కడ సైకలాజికల్గా, ఆరోగ్యపరంగా చూస్తే కొంత వైద్యులు చెప్తున్న మాటలను బట్టి చూస్తే ఆమె నైట్ షిఫ్ట్ చేస్తుంది. ఎందుకంటే ఆమె ఒక ఫారిన్ కంపెనీ కోసం నైట్లో పనిచేస్తుంది, సాఫ్ట్వేర్ కంపెనీ కోసం. సో నైట్ షిఫ్ట్ చేస్తుంది. నైట్ షిఫ్ట్స్ వల్ల మానసిక ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లలో మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. చాలా కేసులు ఉన్నాయి. సైకలాజికల్గా ఈ సమస్యలు తలెత్తుతున్నాయి. వైద్యులు కూడా చెప్తున్నారు, మానసిక ఆరోగ్య నిపుణులు కూడా చెప్తున్నారు, చాలామందికి మానసిక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది నైట్ షిఫ్ట్ పనిచేసే వాళ్ళకి. సాఫ్ట్వేర్ రంగంలో అసలే పని ఒత్తిడి, ఆపై నైట్ షిఫ్ట్ కాబట్టి విజయశాంతి రెడ్డి ఏదైనా మానసిక ఆరోగ్య సమస్యని ఎదుర్కొన్నదా? ఆ మానసిక ఆరోగ్య సమస్య ఇంతటి దారుణానికి ఒడిగట్టిందా అనే ప్రశ్న కొంత ఇక్కడ ఆస్కారం కలుగుతుంది. కానీ ఇక్కడ ఇంకొక ఈ ప్రశ్నకి మళ్ళీ అక్కడే ఒక క్లోజింగ్ డోర్ కనపడుతుంది. ఏంటంటే మానసిక ఆరోగ్య సమస్య ఉంటే తను ఫేస్ చేయాలి, కానీ తన ఇద్దరు పిల్లల్ని ఎందుకు తీసుకెళ్ళింది? ఆత్మహత్య చేసుకోవడానికి తన ఇద్దరు పిల్లల్ని ఎందుకు తీసుకెళ్ళింది అనేది అంతు చిక్కని ప్రశ్నగా కనిపిస్తుంది. మొత్తంగా విజయశాంతి రెడ్డి మరణానికి గల కారణం ఏంటనేది వెతకడానికి ఎటువంటి దారి కనిపించట్లేదు. పొద్దునుంచి కొంత వేరే మీడియా ఛానల్స్లో చాలా స్పష్టంగా వాళ్ళ తమ్ముడే టార్గెట్ అని, అతనే చేశాడని నడుస్తుంది. కానీ వాళ్ళ తమ్ముడు సుమన్ టీవీతో కొద్దిసేపటి క్రితమే మాట్లాడారు, నాతో కూడా ఫోన్లో మాట్లాడారు, నేనే మాట్లాడినప్పుడు అటువంటి ఏమీ లేవని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. వాళ్ళ తమ్ముడు బోర్న విలపిస్తున్నాడు చిరంజీవి రెడ్డి. సో అది కూడా అవాస్తవం అని తేలిపోయింది. ఇదంతా బయట కొందరు క్రియేట్ చేసిన స్పెక్యులేషన్స్ తప్ప. సో ఎటు చూసినా మొత్తం 4 దిక్కులుగా, మొత్తం అష్టదిక్కుల నుంచి ఎటు చూసినా విజయశాంతి రెడ్డికి ఎటువంటి సమస్య లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఎందుకు ఆత్మహత్య చేసుకుందనేది మనం అంచనా వేయలేని స్థితికి వచ్చింది. పోలీసులు కూడా చెప్తున్నారు,
కాకపోతే పోలీసులు చెప్తున్న సీన్లో ఒకటి బాధాకరంగా కనిపిస్తుంది ఏంటంటే ట్రైన్ ముందు ట్రాక్ పై నిలబడ్డప్పుడు తన ఇద్దరు పిల్లల్ని హత్తుకొని నిలబడిందంట. ఆ మాట వింటుంటే నాకు కూడా కన్నీళ్ళు వస్తున్నాయి. ఎందుకంటే ఏ తల్లి కూడా అటువంటి పని చేయదు. చనిపోవాలనుకున్నప్పుడు తన హత్తుకొని పిల్లలతో సహా నిలబడ్డదంటే ఆ పిల్లలకు కూడా చాలా స్పష్టంగా తెలుసు తాము చనిపోతున్నాం. వాళ్ళేం చిన్నపిల్లలు కాదు, ఇంటర్మీడియట్ అవుతున్నారు ఇద్దరు పిల్లలు. కాబట్టి ఆ పిల్లల్ని కూడా కన్విన్స్ చేయగలిగింది తల్లి అంటే కారణం ఏదో బలమైంది ఉంటుందని అర్థమవుతుంది. ఇక్కడ విజయశాంతి రెడ్డి మరణానికి అతిపెద్ద కారణం, బలమైన కారణం ఏదో ఉందని స్పష్టంగా అర్థమవుతుంది. ఆ కారణం తను తన కుటుంబ సభ్యులకు కూడా చెప్పుకోలేకపోయిందా, కన్న తల్లి కూడా చెప్పుకోలేకపోయిందా, భర్తకి కూడా చెప్పుకోలేకపోయిందా అని అర్థమవుతుంది. విజయశాంతి రెడ్డి మరణానికి బలమైన కారణాలు ఏంటనేది ఇప్పుడు పోలీసులు అన్వేషిస్తున్నారు. ఇప్పటికే ఆమె ఫోన్ని, ల్యాప్టాప్ని తీసుకొని కొంత సైబర్ పోలీసులకు ఇచ్చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. టెక్నికల్ ఎవిడెన్స్ని తీసే ప్రయత్నం చేస్తున్నారు. అసలు కారణం అయితే ఏదో శక్తివంతమైన కారణం, బలమైన కారణం ఉంది అని తెలుస్తుంది. కాకపోతే ఇంకొక సందేహం ఏంటంటే నోట్ రాసింది, అమ్మా నేను ఇంకా భరించలేను, నా వల్ల కాదు, ఇంకా నేను ఈ వద్దనుకుంటున్నాను ఈ లైఫ్, అందుకనే నేను వెళ్ళిపోతున్నాను, నా మరణానికి కారణం ఎవరు కాదు అని చెప్పేసి తన తల్లికి చెప్పాలనుకుంది ఏదో విషయాన్ని. అంటే కొంత తల్లికి ఏమైనా ఈ బాధ, విజయశాంతి గుండెల్లో ఉన్న బాధ తెలుసా అనే సందేహం కలుగుతుంది తల్లికి. తన బాధ గురించి ఎందుకంటే ఆ విజయశాంతి రెడ్డి హైదరాబాద్ ఏదో చెర్లపల్లిలో నివాసం ఉంటుందో తల్లితో కలిసే నివాసం ఉంటుంది. కాబట్టి తల్లికి ఏదైనా తెలుసా, ఆ లెటర్ని కొంత ఆలోచించి లెటర్లో ఎందుకు తల్లి కోసం తల్లికి రాసింది అంటే సాధారణంగా కూతురు తన బాధలన్నీ తల్లికి చెప్తుంది. విజయశాంతి రెడ్డి తన తల్లికి ఏదైనా బాధని చెప్పుకోగలిగిందా, చెప్పిందా, ఆ బాధ తల్లికి ఏమైనా తెలుసా, ఆమె మర్చిపోయిందా అలా తల్లి ఏమైనా అనిపిస్తుంది ఇక్కడ. ఒకసారి వాళ్ళ తల్లి మాటలు విందాం. సుమన్ టీవీతో అలా మదర్ మాట్లాడింది, విజయశాంతి రెడ్డి తల్లి మాట్లాడింది. ఆమె మాటలు వింటే మనకు అర్థమవుతుంది నా కూతురికి ఎటువంటి సమస్యలు ఏమని చెప్తారు. ఒకసారి ఆ మాటలు విందాం. ఒకసారి విజయశాంతి రెడ్డి తల్లి బయట ప్లే చేయండి. 10:30కే మాట్లాడినా. 10:30కి నేను ఫోన్ చేస్తూనే ఉన్నా వెళ్ళిన కానుండి, పిల్లలు తీసుకొని పోతున్నా, ఆఫీస్లో పార్టీ ఉందంటే నేను లేకుండా పార్టీ ఏముంటది అని అంటే ఆఫీస్లో పార్టీ ఉంది, ముగ్గురం పోతున్నాం అంటే నేను కూడా వచ్చేదాన్ని కదా అన్న, నువ్వేం రావద్దు ఇంటి దగ్గర ఉండి మేము ముగ్గురం పోతున్నాం అన్నది అంతే. తర్వాత కాల్ ఎత్తలేదు, ఇక ఫోన్ ఎత్తలేదు, చాలా సార్లు చేసిన అంతే. అంటే మీరు విజయశాంతి మీ మనమడతో కలిసి ఉంటారా? వాళ్ళిద్దరు హాస్టల్లోనే ఉంటారు, మేమిద్దరమే ఉంటాం ఇంట్లో పైన. అంటే ఎప్పుడన్నా ఏమన్నా అస్సలు ఏం చెప్పదు, ఏం లేవు ఆమెకు బాధలు కూడా. పొద్దున 8:30కి తెలుసు, మా అబ్బాయి ఫోన్ చేశారు. రాత్రి ఎటుపోయిందని మీరు అడగలేదు? ఆఫీస్ ఉంటుంది ఆమెకు, రోజు ఆఫీస్, రోజు నైట్ డ్యూటీ ఉంటుంది. అట్లానే వెళ్ళిపోయింది కారు తీసుకొని. లేకపోతే అసలు ఆమె ఎవరింటికి పోతే ఎవరితో మాట్లాడదు, కాలనీలో కూడా ఎవరింట్లో ముచ్చట్లు పెట్టదు, అట్లాంటి మనిషి. ఇట్లా ఎప్పుడు మాట్లాడారు? ఆమె బుధవారం మాట్లాడింది, కాలేజీ తోలుతుంది వాళ్ళమ్మ, తాళం చేయి ఎక్కడ పెట్టినా తీసుకో అని చెప్పింది అంతే. ఇంక మళ్ళీ మాట్లాడలేవ్వరు. ఏమైంది అసలు, ఎందుకు చనిపోయేది విజయశాంతి రెడ్డి? తల్లి మాటలు విన్న తర్వాత మనకు అర్థమవుతుంది కదా. కారణం ఏంటో అంతు చిక్కడం లేదు. ఆ రోజు కన్నతల్లికి కూడా జనవరి 30వ తేదీ విజయశాంతి రెడ్డి ఇంట్లోంచి వెళ్ళేటప్పుడు అమ్మ ఖచ్చితంగా అడిగింది కూడా. విజయశాంతి రెడ్డిని అలా తల్లి అడిగింది, ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఆఫీస్లో పార్టీ ఉంది, అందుకని పిల్లలిద్దరిని తీసుకొచ్చాను, ముగ్గురం కలిసి మేము పార్టీకి వెళ్తున్నాం అంటే నేను వస్తాను కదా పార్టీకి అని వాళ్ళ అమ్మ అక్కడ ప్రశ్న వేసింది. పార్టీకి నన్ను తీసుకెళ్ళండి, నేను వస్తానంటే నువ్వు వద్దులే ఈ పార్టీకి అని అవాయిడ్ చేసి కన్నతల్లికి అబద్ధం చెప్పి వెళ్ళింది. అంటే విజయశాంతి రెడ్డి అప్పటికే డిసైడ్ అయింది, శుక్రవారం జనవరి 30వ తేదీ సాయంకాలం 6 గంటలకే విజయశాంతి రెడ్డి డిసైడ్ అయింది, నేను ఖచ్చితంగా చనిపోతానని నిర్ణయించుకున్న తర్వాతే పిల్లల్ని తీసుకొని తను రైల్వే స్టేషన్ వైపు, తన నరకం లాంటి రైల్వే స్టేషన్ వైపు అడుగులు వేసింది. పిల్లల్ని తీసుకొని తన కారులో ఎక్కించుకొని చెర్లపల్లి రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళి అక్కడ కార్ని పార్కింగ్లో పెట్టేసి రైల్వే స్టేషన్లో తిరిగింది. సీసీ కెమెరా ఫుటేజ్ ప్రకారం తిరిగిన తర్వాత అర్ధరాత్రి తర్వాత తను రైల్వే ట్రాక్ పైన నిలబడి గూడ్స్ రైలు వచ్చి ఢీ కొట్టి చనిపోయింది. ఈ విషయం భర్తకు చెప్పడానికి నోరు రాలేదా కుటుంబ సభ్యులకు, ఎందుకంటే భయపడిపోయారు. విజయశాంతి రెడ్డి భర్తకి విషయాన్ని విజయశాంతి రెడ్డి తమ్ముడు చిరంజీవి రెడ్డి చెప్పాడు. ఎందుకంటే తమ్ముడు తన తల్లి దగ్గరికి వెళ్తూ ఉంటాడు. విజయశాంతి రెడ్డి తల్లి ఇద్దరు మాత్రమే ఇంట్లో ఉంటారు, పిల్లలిద్దరు హాస్టల్లో ఉంటారు. విజయశాంతి రెడ్డి ఆమె తల్లి ఇద్దరు మాత్రమే చెర్లపల్లిలో ఉన్న ఇంట్లో నివాసం ఉంటారు. తమ్ముడు అప్పుడప్పుడు అక్కకు సహాయం చేయడానికి వెళ్తూ ఉంటాడు, అక్కకు కావాల్సిన వస్తువులు కొనడానికో, అక్క చెప్పిన పనులు చేయడానికో వెళ్తూ ఉంటాడు. చిరంజీవి రెడ్డి కూడా చెప్పారు అతనికి కూడా తెలియదు ఇంతటి దారుణం జరుగుతుందని.
ఆత్మహత్య చేసుకున్న విషయం మర్నాడు ఉదయం 9 గంటల నుంచి జనవరి 31వ తేదీ ఉదయం 9 గంటల తర్వాత ఈ కుటుంబ సభ్యులకు తెలిసింది. తెలిసిన వెంటనే విషయాన్ని చిరంజీవి రెడ్డి తన బావ దుబాయ్లో ఉన్న తన బావ సురేందర్ రెడ్డికి సమాచారం ఇచ్చాడు. సురేందర్ రెడ్డి ఆ మాట వినగానే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఏమైంది నా భార్యకు అనే ప్రశ్న ఆయన ఇప్పటికీ చెప్తున్నాడు. సురేందర్ రెడ్డి చెప్తున్నాడు, దయచేసి నా భార్య ఆత్మహత్యకు కారణమేంటో పోలీసులు కనిపెట్టాలని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు, కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. భర్తకి కూడా ఈ విషయం తెలియదు. ఎందుకు ఆత్మహత్య చేసుకుంది? తను చనిపోతే చనిపోయింది, తన 2 పిల్లల్ని, ఎదిగొచ్చిన 2 పిల్లల్ని, 3 ఏళ్ళైతే తల్లిని కళ్ళలో పెట్టుకొని చూసుకునేవాళ్ళు, 3 ఏళ్ళైతే తల్లి సమస్యలు ఏమైనా ఉంటే వాళ్ళే పరిష్కరించేవాళ్ళు, 3 ఏళ్ళైతే తల్లికి అండగా నిలబడేవాళ్ళు. అటువంటి పిల్లల్ని చంపాలనే ఆలోచన తల్లికి ఎందుకు వచ్చింది? వాళ్ళతో పాటు చనిపోవాలనే ఆలోచన ఆ తల్లికి ఎందుకు వచ్చింది? ఆ భార్యకి కష్టం ఎందుకు వచ్చిందని విజయశాంతి రెడ్డి భర్త అడుగుతుంటే నిజంగా బాధేస్తుంది. ఒకసారి సురేందర్ రెడ్డి మాటలు వినండి, మీకు అర్థమవుతాయి. ఓకే వచ్చేసి తొందరగా అన్నారు. మా బొమ్మకి ఫోన్ చేశాడు, చెప్పలేదు ఫస్ట్. లేదు బావా శాంతి చనిపోయింది, అంతేగానే నాకు మైండ్ బ్లాక్లో ఉన్నది, ఏం చేయాలో అర్థం కాలేదు. తర్వాత ఒక 10-2 minutes తర్వాత 3 చనిపోయారు అని చెప్పారు. ఆ టైంలో ఏం చెప్పాలో అర్థం కాలేదు. అదే నాకు అంటే ఏం జరిగిందని. అమ్మాయి మాత్రం వెరీ స్ట్రాంగ్ అమ్మాయి, చాలా నాకు దొరికిన దేవత అనుకోవాలి. అంతే, ఫ్యామిలీ బాగా చూసుకుంటుంది, నన్ను కేరింగ్ చూసుకుంటుంది, పిల్లలు కేరింగ్ చూసుకుంటుంది. ప్రేమ ఎక్కువ, మమ్మీ అంటే పిల్లలకు ప్రేమ ఎక్కువ. అంతే, ఇద్దరికి. మమ్మీ లేకపోతే ఉండలేరు వాళ్ళు. 27 మాట్లాడింది. ఆమె ఐఐటి కోసం ఎగ్జామ్ రాయడానికి వచ్చింది. ఖచ్చితంగా కొడతా డాడీ ఈసారి ఐఐటి పోతానన్నా. కానీ నార్మల్గా రోజు మాట్లాడేటట్టే మాట్లాడింది. అమ్మాయి ఫోన్ చేసింది, ఓకే ఏం చేస్తున్నావు అంటే ఇప్పుడు లేచానని చెప్పింది. మా చెర్రి, నా తల్లి, చిట్టు తల్లి. మా అబ్బాయి విశాల్ రెడ్డి జీవితంలో నాకు వదిలిపెట్టి వెళ్ళిపోయారు అందరు. నేను ఎవరు ఇష్టపడ్డానో వాళ్ళే లేరు. పిల్లలు మరణాన్ని తట్టుకోలేకపోతున్నారు తండ్రి. కూతురు చేతన్ రెడ్డి మొన్ననే జేఈ ఎగ్జామ్ కూడా రాసిన విషయాన్ని తండ్రికి చెప్పింది. విచిత్రం ఏంటంటే ఇవాళ జేఈఈ మెయిన్స్ ఫలితాలు కూడా వచ్చాయి. విజయశాంతి రెడ్డి తన బిడ్డను ఎందుకు చంపేసింది, తన కొడుకుని ఎందుకు చంపేసింది, తన భార్య అనే విషయం భర్తకు కూడా అంతు చిక్కని పరిస్థితి కనపడుతుందని చాలా స్పష్టంగా ఆయన మాటల్లో వింటుంటే తెలుస్తుంది. మానసిక సమస్యలేనా? ఇంతకుముందు మనం విశ్లేషించినట్టు మానసిక సమస్యలేమైనా విజయశాంతి రెడ్డిని ఇంతటి దారుణానికి పురిగొల్పాయా? లేకపోతే వ్యక్తిగత సమస్యల్లో ఆమె ఎవరికి చెప్పుకోలేకపోయిందా? లేకపోతే కుటుంబ సమస్యలుండి బయటకు రావట్లేదా అన్నది ఇప్పుడు అతిపెద్ద మిస్టరీగా మారింది. పోలీసులు మాత్రం ఆమె మొబైల్ ఫోన్ అట్లాగే ల్యాప్టాప్ని ఆధారంగా చేసుకొని విచారణ మొదలుపెట్టారు. చూడాలి విజయశాంతి రెడ్డి మరణానికి కారణం ఏంటి, ఈ ఆత్మహత్యలకి తన పిల్లలిద్దరిని తీసుకొని ఎందుకు ఆత్మహత్యలకు పాల్పడ్డదనేది మిస్టరీగా మారుతుంది. మానసిక సమస్యల, కుటుంబ సమస్యలు కాదు, ఆర్థిక సమస్యలు కాదు, వ్యక్తిగత సమస్యలు కాదు, మానసిక సమస్యలు ఏమైనా దీనికి కారణమై ఉంటాయన్నది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్నగా మారుతుంది. చూడాలి. కుటుంబ సభ్యుల్ని ఇప్పటికే కొంతమందిని పిలిచి పోలీసులు మాట్లాడినట్టుగా తెలుస్తోంది. వాళ్ళ ఆమె ఫోన్ ఆధారంగా కొంత డేటా సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఆఫీస్కి వెళ్ళి కూడా విచారణ జరిపితే ఆఫీస్లో కూడా ఆమెకు చాలా గుడ్ నేమ్ ఉంది, మంచి పేరుంది. అసలు గొప్ప పర్సనాలిటీలా కనిపిస్తుంది విజయశాంతి రెడ్డి. ఎందుకు ప్రాణాలు తీసుకుందనేది అసలు అంతు చిక్కట్లేదు. మొత్తం ఈ విశ్లేషణ చూసిన తర్వాత మీకేమైనా అనిపిస్తుందా? విజయశాంతి రెడ్డి మరణానికి కారణాలు ఏమైనా మీకేమైనా అనిపిస్తున్నాయా? అసలు ఎందుకు చనిపోయి ఉంటుంది? బంగారం లాంటి మనిషి, ముత్యాల లాంటి 2 పిల్లల్ని తీసుకొని ఎందుకు ఇంత పెద్ద దారుణానికి ఒడిగట్టు ఉంటుంది అనేది మీకేమైనా అనిపిస్తే వీడియో కింద కామెంట్ చేయండి. విఘ్నతతో రాయండి. అవతల వాళ్ళ సెంటిమెంట్ని గౌరవిస్తూ మీ కామెంట్స్ ఉండాలి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. మా చెర్రి, నా తల్లి, చిట్టు తల్లి. జీవితంలో నాకు వదిలిపెట్టి వెళ్ళిపోయారు అందరు. నేను ఎవరు ఇష్టపడ్డానో వాళ్ళే లేరు.